ఫ్రెండ్స్ ఈరోజు బాదుషాలు ఎట్లా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అరే గన్ను అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావా? ఖచ్చితంగా అన్నా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. రెండు కప్పులు మస్తు కదా నీ కొరకు డాడీ ఇవన్నీ నీకు నేర్పిస్తా. డ్రీమ్ కళ నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. కొద్దిగా కొన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి మంచి పిండిని మంచిగా గట్టి కలుపుకోవాలి. సోడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పిండి మంచిగా మట్టి ఏదో డ్రామాలో జోడించుకుంటా. వరకు పక్కకి పెట్టుకుందాం. దీనిని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పులంతా చక్కెర పోసుకుందాం. చక్కెర పోసుకోవాలి. ఇందులో ఇదే కప్పుతోటి 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోసుకోవద్దు, మళ్ళీ వాటర్ అవుతుంది. కొద్దిగా ఇలా బాగా మసలు పెట్టుకోవాలి. పాకం వచ్చేంత వరకు. పాకం వచ్చింది. కొంచెం ఇలాచి కూడా వేసుకుంటున్నాం ఇందులో, కొంచెం స్మెల్ కొరకని. అలాగే కొంచెం నిమ్మకాయ గిడంగా యాడ్ చేసుకుంటే బాదుషాకి మంచిగా పాకం పట్టేసుకుంటాం. మాలిష్ చేసుకున్న పిండిని ఇట్లా ఉండలు వేసుకుంటున్నా. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అది 15 నిమిషాలు అయిపోయిన తర్వాత అట్లా వేసుకున్నప్పుడు ఇట్లా 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా వస్తుంది మంచిగా. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒత్తినామంటే మధ్యలో హోల్ వస్తుంది. చిన్న బాదుషాలు అయినా కానీ మంచిగా వస్తాయి. కట్ చేయి. 2 కప్పులకు ఎన్ని బాదుషాలు అన్నా 23 బాదుషాలు వచ్చినాయి. 2 కప్పులకి ఎక్కువ ధర మాకు ఉంది. 4 గ్రాములు ఉన్నప్పుడే పోయి చెట్లు సూపంగా అట్లా వేసుకుంటే బాదుషాలు అనేది మంచిగా వస్తాయి. 2 గ్రాములు ఉన్నప్పుడు వేసినా బాదుషా అంతా వేస్ట్ బ్లాక్ అయిపోతుంది. కదా ఇట్లా తేలుతాయి మంచిగా. మనం చెంచా పెట్టుకెళ్ళడం అవసరమే లేదు. తర్వాత లైట్గా ఇక్కడ సైడ్ తిప్పుకోవాలి. అంటే మళ్ళీ ఒకటే సైడ్ కాలి చెంచా పెట్టుకెళ్ళడం అవసరమే లేదు. తర్వాత లైట్గా ఇక్కడ సైడ్ తిప్పుకోవాలి. అంటే మళ్ళీ ఒకటే సైడ్ కాలి ఇంకో సైడ్ కాలకుండా ఉంటాయి. అందుకని తిప్పేసుకుంటుంటూ చూడ ఎంత మంచిగా బాదుషా కలర్ వచ్చిందో అలా రావాలి. బాదుషా మంచి కలర్ వచ్చినాయి. మనం చక్కెర పాకం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకున్న తర్వాత తీసి మళ్ళీ వేరే దగ్గర పెట్టేసుకున్నాం. కానీ ఇప్పుడైతే నానని కొద్దిసేపు చూసారా బాదుషా ఎట్లా వచ్చిందో మంచిగా. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద మంచిగా వచ్చింది బాదుషా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నేర్చుకోవాలంటే నా వీడియోని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. బాయ్.